ఎర్రగుడి సార్. సో ఎట్లా ఉంది సార్ సిద్ధం సార్? బాగానే ఉంది, బాగా పథకాలు బాగానే ఇచ్చినాడు. పిల్లలందరికీ పింఛన్లు ఇస్తారు, రోడ్లు అన్ని బాగున్నాయి, డెవలప్మెంట్ బాగుంది. ఒకప్పుడు చాలా చండాలంగా ఉండే మాకు ఊరికి పోవాలంటే ఎర్రగుడికి అట్లాంటి కనపడ మగం చేసినాడు. సిమెంట్ రోడ్డు తప్ప ఏంటి అన్ని వచ్చినాక జరిగినట్టు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు సార్? 75 అని చెప్తాడు. 75 తిరుగుండదు. చంద్రబాబు నాయుడు గెలుస్తారంటారా? ఏవో కుప్పంలో డౌట్ సరే. కొడుకు లోకేష్ మంగళగిరిలో ఏమన్నా గెలుస్తారంటారా? ఈసారన్నా మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడంటారా? లోకేష్ చెప్పలేవు ఆయన కూడా. వాళ్ళకి జనసేన అభ్యర్థి ఆయనకు దిక్కుదలే. జనసేనకు పవన్ కళ్యాణ్ యా నిలబడాలి ఎక్కడ నిలబడేది కూడా అర్థం కాలే. ఎంపీ కంటాడు, మళ్ళీ ఎమ్మెల్యే కంటాడు. ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాల వల్ల పేద ప్రజలందరూ బాగుపడుతుంది. ఇంకా ఏమన్నా మీరు అంటే కొత్త పథకాలు ఏమైనా వస్తే రైతులకు రుణమాఫీ చేస్తే బాగుంటదని మాకు ఐడియా ఉంది. చూడాలి అది కానీ చేస్తే కన్నా ఇంకా బాగుంటది. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఏం కలిసినా కష్టం. ముక్కలాటే అంతే. నా పేరు రామాంజనేయుడు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? కేఆర్గుడి ఉప సర్పంచ్. మీ దగ్గర ఉన్న డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? బాగుందమ్మా. బాగుందా? ఈ నవరత్న పథకాలన్నీ మీకు చేరుతున్నాయి సార్? చేరుతున్నాయి. ఇప్పుడు జగన్ ని ఢీకొట్టడానికి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి సార్. ఏమొచ్చినా ఏమి ఉండదు. అంతేనా సార్? అంతే. మరి జగన్ గారు ఒక్కడే సింగిల్ గా నిలబడుతున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 150 వస్తాయి. 150 వస్తాయి అంటారు సార్. మరి అంతకుముందు మన చంద్రబాబు నాయుడు నేను మొత్తం మంచి చేశాను, వీళ్ళు వచ్చి ఏం చేయట్లేదు, అప్పుడు చెప్పినాడు. సోమరిపోతులు అని చేస్తున్నారు అని చెప్పినాక ముందేమి చెప్పినాడు. మంచికి 2 లక్షలు రుణమాఫీ చెప్పినాడు. ఒక తూరు ఒక ఎడత వేసినాడు, మళ్ళీ ఎగ్గొట్టేసినాడు. ఒక తూరు వేసినాడు, మళ్ళీ ఎగ్గొట్టేసినాడు. డాకలకు రుణమాఫీ అన్నాడు, వాళ్ళకి ఎగ్గొట్టేసినాడు. ఇంకా వేసింది ఎట్లా? ఏం వేసినాడు? ఎట్లయితారయ్యా? ఏం లేదు సార్. ఇప్పుడు నీకు 10,000 ఇచ్చావు అనుకో, ఆ 10,000 తీసుకొని నువ్వు తాగుతావు. 10,000 నువ్వు పెట్టుబడి పెట్టుకుంటావు కదా, ఏదనుకోదానికి. వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. మొత్తం అందరికి అబ్బుతాను సార్. అట్లా అబ్బకుంటే మడే జగన్ రెడ్డి ఏమంటానంటే, మీకు పథకాలు బాగా వేసింటే నాకు ఓటేయండి, లేకుంటే వద్దు అని చెబుతాను. నాకేం పథకాలు రావు. నాకు వచ్చేది రైతు భరోసా ఒక్కటే వస్తుంది. భూమి ఎక్కువ ఉంది నాకు. నా కొడుకు వాళ్ళకి మాత్రం పథకాలు అన్ని వస్తాయి. నాకు రావు. అది ఉండేది. రఘురామ్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారని? చక్రాయపేట మండలం, కేఆర్గుడి. దేనికి వచ్చారు? సిద్ధం సభకే. అంత ప్రేమ నా జగన్ అంటే? ఎందుకన్నా అంత ప్రేమ అంటే ఆయన ముందు నుండి చేయలేని పనులన్నీ ఆయన చేసినాడు. మా ఈ అడవిలో పల్లెలు అయ్యి అంటే బ్రిడ్జి లేదు, రోడ్డు లేదు. ముందు ఎద్దల బండితో పోవాల్సిందే. ఈ పొద్దు ఈ నుండి ఎస్టేట్ నుండి మా ఊరికి పోవాలంటే అంత అర్ధగంటకు పోతాం. ముందు ఎస్టేట్ కు రావాలంటే ఒక రోడ్డు అంతా పడుతుంది. అది అంత దాంట్లో ఏట్లో బ్రిడ్జి కట్టినాడు, రోడ్లు వేసినాడు, సదుపాయం బాగా చేసినాడు. వాలంటీర్లు బాగా చేస్తున్నారు. వస్తుంది వాలంటీరే. ఇంటికే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ బాగాలేదు, వాళ్ళు కొమ్ము కొట్టుకోవడం వల్ల సోమరిపోతులు అవుతారని చెప్పేసి మమ్మల్ని చెప్పని ఒక వాలంటీర్లనే కాదు వాళ్ళు విమర్శించేది. ఇప్పుడు అంటే ఆఫీస్ కు వెళ్ళి పింఛన్ తీసుకోవాలి, ఇప్పుడు వాలంటీర్లే ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గురించి మీ అభిప్రాయం అండి? చంద్రబాబు మాటలు చెప్తాడు, అవి మాఫీ చేస్తాం, బూటకు మాటలు అవన్నీ. ఇప్పుడు లోకేష్ మన మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా, ఈసారి గెలుస్తారంటారు? ఏం కదా, పప్పు గెలిచేది లేదు, ఏది లేదు. అంటే మొత్తం పవన్ కళ్యాణ్ అందరూ చిత్తుగా ఆడవాళ్ళ చేతిలో ఓడిపోతారు. 3 పార్టీలు రాని 6 పార్టీలు రాని 6 పార్టీలు రాని మహిళల చేతిలో ఘోరంగా పరాజయం చెందుతారు. మహిళల చేతిలో ఘోరంగా పరాజయం చెందుతారు. వాళ్ళ ముగ్గురికి మహిళలను ఎందుకు పెట్టారని? మహిళలతో ఢీకుంటే చాలు. మా వాళ్ళని మా వాళ్ళు మహిళలతో సమానం. మా మహిళలతో ఢీకుంటే చాలు. తల్లులు ఇచ్చే పాలల మీద తల్లిదే వాళ్ళు గెలుపొందే అవకాశం ఉంది. ఎన్ని సున్నాలు కలిసినా ఏం ఫలితం ఉండదు. 0 కలిసినారని మమ్మల్ని భయపెడుతున్నారు. అట్లా 0 కలిసి భయపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు నుండి వచ్చే రాజకీయం. జగన్ గారు 175 కి 175 అంటున్నారు, మీరేమంటారు? మేము అంటాం, మేము ఓకే అంటాం. ఇంకేమంటాం? మంచి జరిగితేనే ఓటేయండి లేదంటా అన్నాడు కదా, జరిగితేనే వేయండి అంటున్నాడు. ముఖ్యమంత్రి గాని పాత వాళ్ళు ఎవరు లేరు.
చేసినోడు చెప్పు, చేసినోడు చెప్పు, నీ పేరు ఏం పేరు, చేసినోడు చెప్పు. అంత ప్రతి ఇంటికి ఆయన కష్టార్జితం అందింది, ప్రతి ఇంటికి. ఆయన పథకాలు రానివాడు లేడు. Please subscribe .news.